శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ పాదమే శరణు. మానసిక సమస్యలు అని అన్నారు. ఇవన్నీ మానసిక సమస్యలు ఎలా పరిగణించాలి, ఎలా దానిని అర్థం చేసుకోవాలి? ఆయన చెప్పిన శ్లోకమేమో వేరే ఉంది. ఏంటది? జాతస్య మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేద్ధి నత్వం శోచితుమర్హసి అని చెప్పాడు. చావు పుట్టుక సహజమైనప్పుడు నువ్వు దానికి కూడా ఎందుకు బాధపడతావు? నువ్వు చంపావు అని అనుకోవడం కంటే, నువ్వు చంపుతున్నావు అనుకోవడం కంటే ఎట్లాగో చనిపోయేవాళ్ళే కదా, దానికే నేను బాధపడాల్సిన పని లేదు కదా అన్నారు కదా ఆయన. మరి మీ మానసిక సమస్యలు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ అని అడుగు గ్రామస్తుడు. ఆయన మానసిక సమస్య, అర్జునుడు కూడా అలాంటి మానసిక సమస్య స్థితిలోనే ఉన్నాడు. అలాంటి మానసికమైనటువంటి ఒక మనోవేదనకు గురి ఉన్నాడు. అంటే ఆయన స్థిర మనస్తత్వం లేదు. ఇప్పుడు ఆయన మనసు స్థిరంగా లేదు. ఎందుకు వచ్చాడు? ఎందుకు పరమాత్మను రథసారథి పరమాత్మ అయి ఉండగా ఎందుకు వెనకాల ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు? యుద్ధానికి సిద్ధమైపోయారు. యుద్ధమంతా కూడా ఇక శంఖం పూరించడమే తరువాయి, తూర్పున తెల్లవారుతుంది. అలాంటి సమయంలో అర్జునుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే మహావీరాది వీరుడు, పాండవ మధ్యముడు, అస్త్రశస్త్ర మహోన్నతమైనటువంటి అనేక దివ్యాస్త్ర సంపన్నుడు, పాశుపతి పరమేశ్వరుని మెప్పించే పాశుపతాస్త్రం పొందినవాడు, నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలా ఎన్నో ఉండగా అలాంటి ధైర్యవంతుడికి దుష్ట శిక్షణ చేయడానికి నిర్ణయించుకొని పరమాత్మకు మాట ఇచ్చి, ఎవరికి ఇచ్చాడు మాట? పరమాత్మ ఆయనకి మాట ఇచ్చాడంటే భగవంతుడు ఒక మాట, జన్మ జన్మల కర్మ పాప ఫలాలు మనల్ని అంటుకుంటుంది అంటే భగవంతుడికి మాట ఇచ్చాడు. భగవంతుడికి మాట ఇవ్వడం అంటే అర్థం ఏంటి? భగవంతుడికి మాట ఇవ్వడం అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు. అందరికి ఏమైనా మాట ఇస్తామో ఆ మాట చెల్లించాలి. అందరికి ఇచ్చే మాటే భగవంతుడికి ఇచ్చే మాట. మాట ఇస్తే తప్పకూడదు. కనుక అర్జునుడు తప్పాడు. అంటే ఏమి? అతనికి మానసిక అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. ఏంటా మానసిక అనారోగ్యం? బంధుమిత్రుల యొక్క ప్రేమ, రాగము అనేటువంటి ఒక మానసిక సమస్య వచ్చింది. రాగద్వేషాలు రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి. రాగము ఉండకూడదు, ద్వేషము కూడా ఉండకూడదు. కానీ అర్జునుడికి ఇప్పుడు పూర్తిగా రాగము అనేటువంటి మాయ పట్టుకుంది. విష్ణు మాయ. ఎందుకు? మనలాంటి వాళ్ళకి జ్ఞానం కలిగించడానికి ఆయన చేసిన పని. పరమాత్ముడు చేసిన మాయ ఇది. తెలుసుకోలేకుండా మనం కూడా బాధపడుతుంటాం. అర్జునుడు ఒక విధంగా కోరితే కృష్ణ పరమాత్మ ఒక విధంగా జవాబు చెప్పాడు. మరి లోపలికి వెళ్ళి ఇవాళంటివన్నీ లోతుకెళ్ళి ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని అందరూ అనుకుంటారు. ఆయన మానవ జీవితమే ఒక మహాభారతం. ప్రతి మానవుడి జీవితం ఒక మహాభారతం లాంటిది. మంచి చెడుల మధ్య జరిగే నిత్య సంఘర్షణమే భారత యుద్ధం. మంచిని ఆచరించావా పరమాత్మ నీకు రథసారథిగా ఉంటాడు. చెడుని ఆచరించావా దుర్మార్గుడు నీ వెంట ఉండి సర్వనాశనం అయిపోతాడు. ఇది చెప్పడానికి పరమాత్మ భగవద్గీతను చెప్పాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న ఎందుకు మానసిక సమస్య అంటే, అర్జునుడు కూడా మానసిక సమస్య. అనేక మంది ఈ ప్రేమాన్ని లోపల పెట్టుకొని ధృతరాష్ట్ర ప్రేమ అంటే తండ్రి ప్రేమ గుడ్డిది. ధృతరాష్ట్రుడు తన కొడుకులు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా కళ్ళు మూసుకొనేసి, కళ్ళు లేవు కదా, వింటున్నాడు. ఎన్ని పాపకర్మలను తెలుసు. మరి నాయనారా వద్దురా స్వామి, ఆయన సామాన్యుడు కాదు, నారాయణుడు, సృష్టిలంతా తానే నిండి ఉన్నవాడు. ఆయన తలుచుకుంటే మనమంతా అగ్గిలో పడే మిడతల్లాగా, చిన్న దోమల్లాగా, పురుగుల్లాగా చచ్చిపోవాల్సిన మాడి అందులో పడి మరి ఎందుకు ఆయనతో పెట్టుకుంటారు మీరు అని చెప్పాల్సింది పోయి, పాండవులు ధర్మపరులు, ధర్మాత్ములు, వాళ్ళ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, వాళ్ళ అన్న ధర్మరాజు కనుక వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చే అని చెప్పాల్సింది పోయి బిడ్డలు చేసిందని సమర్థిస్తున్నారు. ఎవరైతే బిడ్డలు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు సమర్థిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళే.
కన్నులుండి గుడ్డివాళ్ళు. ఎందుకు? మంచి చెడులు చెప్పకపోతే బిడ్డలకి ఎందుకు ఆ తల్లిదండ్రులు? అనేకం చూస్తున్నాం మనం. అనేక సమస్యలు చూస్తున్నాం. ఆడబిడ్డలను అతి ఘోరంగా హింసించే వాళ్ళు ఉన్నారు. కలలు కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల మనసులు చిచ్చు రేపుతున్నారు, గాయపరుస్తున్నారు. అనేక విధాలుగా వారిని బాధ పెడుతున్నారు. స్త్రీ, పురుషుడు అనేవాడు పురుషాహంకారంతో నేను మగవాడిని నిన్న చేస్తాను, ఆడదేం చేయకూడదు, ఆడది మాత్రం పాతివ్రత్యము అనేదాన్ని కలిగి ఉండాలి అని